బ్రో చూసారా పుష్ప 2 ట్రైలర్? చూసా బ్రో. ఎట్లా అనిపించింది? వేరే లెవెల్ అంతే. అంటే ట్రైలర్లో ఏంటి మీకు ఎక్కువగా హైలైట్స్గా అనిపించినవి ఏంటి? అంటే విలనే బ్రో ఫాసిల్, వేరే లెవెల్. పోలీస్ క్యారెక్టర్ అతని కోసమే. మళ్ళీ అల్లు అర్జున్ అయితే ఇంకా అల్లు అర్జున్ స్వాగ్ ఎలా అనిపించింది? మామూలుగా లేదు, యాటిట్యూడ్ యాక్టింగ్ మొత్తం అసలు పక్కనే లేదు. ఈసారి పుష్ప 2 1000 crores క్రాస్ చేస్తుందని అనుకుంటున్నావా? పక్కా క్రాస్ అవుతుంది. ట్రైలరే అయింది బ్రో, 1 hourలో 3.5 million వ్యూస్ చేయలేదు బ్రో. అంత రికార్డ్ అసలు, అదంతా వేరే లెవెల్ అంటే. ఓకే ఓకే. ఇకపోతే మెగా ఫ్యాన్స్కి అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య చిన్న క్లాష్ నడుస్తూ ఉంది. అవి ఏమైనా కలెక్షన్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయని అనుకుంటున్నావా? పుష్ప 2 కలెక్షన్స్ పైన ఛాన్సే లేదు బ్రో అసలు. మూవీ వచ్చేసి యాక్చువల్లీ 2 years అయింది అనుకుంటా ఇప్పుడు రిలీజ్ అయ్యేది. 2 years అవుతుంది. అలా అలా సమ్ అలిగేషన్స్ వల్ల, ఇష్యూస్ వల్ల ఎంత ల్యాగ్ అయింది. పక్కా కలెక్షన్స్ క్లాషెస్ అని పక్కన పెట్టిన ఫ్యాన్స్ అసలు ఫుల్ అండ్ ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఇకపోతే బీజిఎం ట్రైలర్లో ఎలా అనిపించింది? సినిమాటోగ్రఫీ వేరే లెవెల్. అంటే షికావత్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? అంత ఎక్స్పెక్టేషన్ కదా బ్రో, ఎక్స్పెక్టేషన్ పక్కా ఫుల్ఫిల్ అవ్వద్దు అనుకుంటున్నాను. చూసారా పుష్ప 2 ట్రైలర్? చూసాను బ్రో, చాలా బాగుంది అసలు. ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్ వచ్చే ఫీలింగ్ వచ్చింది నాకైతే. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు, కానీ ప్రజెంట్ నాకైతే చాలా వరకు ఒక మనం కొన్ని సీన్స్ చూసేటప్పుడు ఉంటది కదా ఒక హై, ఆ హై నాకు అనిపించింది చాలా వరకు. ప్రతి సీన్ లో ఎలివేషన్ కనపడింది. ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ ట్రోల్ చేస్తారే కానీ సినిమా పరంగా వస్తే ప్రాణం పెట్టి చేశాడు బ్రో. కానీ నిజంగా సుకుమార్ ఎలా తీశాడు అనేది మనకి ఒక ట్రైలర్ లో జస్ట్ ఒక చిన్న క్లిప్ ఇచ్చాడు. ఇంకా సినిమా ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ December 5th ఒక ఊపుద్ది బ్రో. 1000 కోట్ల పైన కలెక్షన్ వస్తుంది ఖచ్చితంగా నాకు తెలిసి. మన TFI వాళ్ళు ఆదుకుంటే అది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా రేంజ్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. మన వాళ్ళు ఆలోచించాలి ఒకసారి. మన సినిమా అని గట్టిగా ఉంటే గట్టిగా కొడతాం బ్రో ఈసారి. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, కానీ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా. సినిమా పరంగా చూస్తే అల్లు అర్జున్ సూపర్ గా చేశాడు బ్రో. అదే ట్రైలర్లో ఇండైరెక్ట్ గా చెప్పాడు కదా, ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్నాడు కదా. ఇంటర్నేషనల్ అనే స్టాండర్డ్స్ వాళ్ళు చాలా చూపించారు బ్రో. ఆ విజువల్స్ మనకు చూస్తే ప్రతి సీన్లో ఒక్కొక్క సీన్లో అమ్మవారి సీన్, ఆ గెటప్ కానీ ఆ సెటప్ కానీ అంతా చాలా బాగా అనిపించింది. అసలు లాస్ట్లో ఒక సీన్లో పుష్ప తన గెటప్ కానీ మెడలో ఇది మెడలో మనకి పుర్రెలు వస్తాయి కదా, అది వేసుకొని ఆ చేయడం కానీ ప్రతి ఒక్కరు సామాన్యంగా చేయరు బ్రో, కొంతమందే చేయగలరు. అది ఒక యాక్టర్ పరంగా తీసుకుంటే చాలా బాగా చేశాడు యాక్టర్గా. తను 100% న్యాయం చేశాడని నాకు అనిపించింది. అయితే ఇకపోతే ఇప్పుడు మెగా వార్ జరుగుతుంది కదా, అల్లు అర్జున్ గారికి అండ్ మెగా ఫ్యాన్స్కి మధ్య కొంచెం క్లాష్ నడుస్తూ ఉంది. సో దాని పట్ల మీ కామెంట్ ఏంటి? అవేమన్నా పుష్ప 2 కలెక్షన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అని అనుకుంటున్నావా? బ్రో సినిమా పరంగా సినిమాని చూడాలి బ్రో మనం. వారు పరంగా అది వాళ్ళ పొలిటికల్ సంబంధించి మనకు సంబంధం లేదు. మనం ఫ్యాన్స్ లాగే చూడాలి. మనం ఏంది సినిమాని సినిమాలా చూస్తే దానిలో ఉండే ఫీల్. మనము TFI అభిమానులం బ్రో. TFIకి సంబంధించినట్టు TFI చూస్తే సినిమా ఒక రేంజ్కి మనం మన టాలీవుడ్ ని ఆ స్థాయిలో పెట్టినట్టు అవుతుంది. అంతేగాని ఏదో సరదాగా ఈ చిన్న పిల్లల గొడవల్లా చేసామంటే ఆ స్థాయిలో ఉండే మనం కింద మన బాలీవుడ్ వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేసే విధంగా మనం అయిపోతాం. సో మనం సినిమాని సినిమా రేంజ్ లో తీసుకెళ్దాం. మనం ఒక వరల్డ్ లో ఆ స్థానంలో పెట్టాలి మన సినిమాని. ఈ స్థానం నుంచి ఆ స్థానాన్ని మనమే తీసుకెళ్ళగలం. మన ఫ్యాన్స్, మనం అభిమానులు, మనం సినిమా అభిమానులు చూడాలి. ఓకే సరే, అయితే చివరిగా చెప్పు బ్రో, పుష్ప 2 1000 crores మార్కుని దాటుతుందని నువ్వు అనుకుంటున్నావా? 1000 crores అంటే ఖచ్చితంగా దాడుతుంది బ్రో. 1000 కాదు 1500 వచ్చినా కూడా ఆశ్చర్యపోగలరు. బికాజ్ ఆ ట్రైలర్ సుకుమార్ కష్టపడింది, అల్లు అర్జున్ కష్టపడింది మొత్తం క్లియర్గా కనపడుతుంది మనకి. ఆ కనపడే దానిలోనే మనకు ఒక రేంజ్లో మనం ట్రైలర్ చూస్తేనే గూస్ బంప్స్ ఫీల్ అయ్యాం. అలాంటిది ఇంకా సినిమా చూసి ప్రతి ఎలివేషన్కి మనం ఒక సీట్లు చింపేసి అలా ఎగిరాము అంటే ఆ స్థాయికి ఖచ్చితంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను సినిమా. మిగతా వాళ్ళకి సంబంధం లేదు, నాకైతే ఒక రేంజ్లో అనిపిస్తుంది బ్రో. ఖచ్చితంగా 1000 కోట్లు దాడుతుంది. ఓకే సూపర్ బ్రో, థ్యాంక్ యూ.